హలో అందరికీ నేను బుజ్జి. వెల్కమ్ బ్యాక్ టు కొత్త వైబ్ తెలుగు సినిమా డైలీ. నేను పండు, హియర్ విత్ బుజ్జి ఫర్ యోర్ టుడేస్ సినిమా డోస్రా. ఈ పాడ్కాస్ట్ ఏఐ జనరేటెడ్ బై కొత్త వైబ్. కొన్ని చోట్ల థింగ్స్ కుడ్ బీ స్లైట్లీ ఆఫ్ యాజ్ ఏఐ లెర్న్స్ అండ్ ఎవాల్వ్స్ ఇట్స్ తెలుగు. సో కొంచెం క్షమించి ఎంజాయ్ ద ఫన్. మీరు అన్ని అప్డేట్స్ కోసం kottavib.com చూడండి. చాలా బావుంది. సో ఇప్పుడు బాక్సాఫీస్ నంబర్స్కి వెళ్దాం. రాక్షసపురం, అది 2026 సినిమా, ఇప్పుడు రన్నింగ్లో ఉంది. ఇండియా నెట్ 0.47 crores, వరల్డ్ వైడ్ 0.52 crores. చాలా పెద్ద నంబర్స్ కాదు, బట్ చూస్తామేమవుతుందో. అవున్రా, చాలా తక్కువ కలెక్ట్ చేసింది. ఇక్కడ చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, సో కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది. నెక్స్ట్ రీసెంట్ న్యూస్కి వెళ్దాం. వీరభద్రుడు తమిళ్లో కరుప్పు అని రిలీజ్ అయింది. అది బాక్సాఫీస్ హిట్ అంట. అయ్యో, నేను రివ్యూస్ చూసా, చాలా మిక్స్డ్గా ఉన్నాయి అని అంటున్నారు. బట్ స్టిల్ హిట్ అయింది అంటే మేబీ సూర్య ఫ్యాన్స్ సపోర్ట్ మరియు ట్రిషా కృష్ణన్కి ఉన్న హైప్ వల్ల అయ్యుండొచ్చు. ఈ మధ్య మాస్ ఎంటర్టైనర్స్ లేవు కదా, అది కూడా ఒక రీజన్. కరెక్ట్గా చెప్పావు. మరి శోభితా ధులిపాల గురించి కూడా ఒక హాట్ న్యూస్ ఉంది. బ్లాక్ అవుట్ఫిట్లో చాలా ఎలిగెంట్గా ఉంది అని అంటున్నారు. ఆ అమ్మాయి స్క్రీన్ ప్రెజెన్స్ చాలా స్పెషల్గా ఉంటుందినా? అవును, ఆ లుక్ చాలా బావుంది. ఇక్కడ రవితేజ గురించి కూడా ఒక అప్డేట్ ఉంది. అప్కమింగ్ ఫిల్మ్ ఇరుముడిలో శివనిర్వాణ డైరెక్షన్లో ఒక ఓల్డ్ మ్యాన్ గెటప్లో కనిపిస్తాడంట. ఆ సినిమాలో అయ్యప్ప డివోటీగా కూడా యాక్ట్ చేస్తాడు. రవితేజ ఆ గెటప్లో చూడాలంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆ రోజు పెడ్డీ ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. రామ్ చరణ్ చాలా ఎఫర్ట్స్ పెట్టాడు అని తెలుస్తోంది. సాంగ్స్ చాలా బావున్నాయి, బట్ ట్రైలర్లో బీజిఎం, ఎడిటింగ్ కొంచెం తక్కువ అయ్యాయి అని అంటున్నారు. నేను కూడా ఆ ట్రైలర్ చూసా. రామ్ చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్ అదిరిపోయిందిరా. ఏఆర్ రెహమాన్ బీజిఎంకి ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువున్నాయి, బట్ ట్రైలర్లో కొంచెం తక్కువ ఇంపాక్ట్ ఇచ్చింది. ఎడిటింగ్ కూడా కొంచెం రొటీన్గా అనిపించింది. ఎస్, ఎడిటింగ్ కూడా కొంచెం బెటర్గా ఉండొచ్చు, బట్ ఓవరాల్ పెద్ద ట్రైలర్ చాలా హైప్ క్రియేట్ చేసింది. సోషల్ మీడియాలో కూడా చాలా డిస్కషన్ జరుగుతోంది. రామ్ చరణ్ అండ్ ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్ట్ ట్రైలర్లు ఒకటి తర్వాత ఒకటి వస్తున్నాయి. ట్విట్టర్లో చాలా క్లాష్ ఉంది. అవును, ఆ క్లాష్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఫ్యాన్స్ కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. మరి మాల్వికా శర్మ గురించి కూడా ఒక న్యూస్ ఉంది. పర్పుల్ అవుట్ఫిట్లో చాలా క్యూట్గా, గ్లామరస్గా కనిపించింది. ఆ అమ్మాయి ఫ్యాషన్ సెన్స్ చాలా బావుంది. ఆ అమ్మాయి హరోంహర సినిమాలో చూసా నేను. చాలా బావుంది. ఇక్కడ పురుషః సినిమా గురించి కూడా ఒక అప్డేట్ ఉంది. మ్యారీడ్ మెన్ ఫ్రస్ట్రేషన్ మీద ఆ సినిమా ఉంటుందంట. మే 22 రిలీజ్ అంట. ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ అయింది. ఇక్కడ పెద్ద సినిమా గురించి ఇంకో న్యూస్ ఉంది. ఎగ్జిబిటర్స్, ప్రొడ్యూసర్స్ మధ్య పర్సెంటేజ్ వార్ కంటిన్యూ అవుతోంది. ఫైనల్ రెజల్యూషన్ ఇప్పుడు తెలీదు. అవును, ఆ ఇష్యూ చాలా పెద్దదయింది. మరి కమల్ హాసన్ కల్కి 2898 AD సీక్వెల్ షూట్కి వెళ్లే ముందు ఎకానమీ క్లాస్లో ట్రావెల్ చేశాడని కూడా ఒక న్యూస్ ఉంది. చాలా హంబల్గా ఉన్నాడు. చాలా గ్రేట్ కదా అది. ఇండస్ట్రీలో రైజింగ్ కాస్ట్స్ని చూస్తుంటే ఆ జెస్చర్ చాలా ఇంపార్టెంట్. మరి ట్విషా శర్మ డెత్ మిస్టరీ కూడా డీప్ అవుతోంది. సీసీటీవీ ఫుటేజ్లో ఇన్కన్సిస్టెన్సీస్ ఉన్నాయి అని అంటున్నారు. అయ్యో, ఆ కేస్ చాలా సెన్సిటివ్గా ఉంది. ఫ్యామిలీ డౌరీ హెరాస్మెంట్ అని అంటున్నారు. ఎస్ఐటీ ఇన్వెస్టిగేషన్ చేస్తోంది. ఇక్కడ పెద్ది ట్రైలర్లో విజయనగరం సెట్టింగ్, తెలంగాణ లైన్స్ ఉంది అని ఒక డిస్కషన్ కూడా జరుగుతోంది. అవును, ఆ పాయింట్ చాలా ఇంపార్టెంట్. విజయనగరం సెట్టింగ్ ఉన్న సినిమాలో తెలంగాణ స్లాంగ్ ఎందుకు అని అడుగుతున్నారు. జాన్వీ కపూర్ డైలాగ్ డెలివరీ కొంచెం డిఫరెంట్గా ఉంది అని అంటున్నారు. ఆథెంటిసిటీ చాలా ముఖ్యం కదా. కరెక్ట్. సినిమాలో ఆథెంటిసిటీ చాలా ముఖ్యం. ఆడియన్స్కి కనెక్ట్ అవ్వాలంటే ఆ డీటెయిల్స్ చాలా ఇంపార్టెంట్. మరి ఇప్పుడు మూవీ రివ్యూస్కి వెళ్తాం. వీరభద్రుడు రివ్యూ చాలా మిక్స్డ్గా ఉంది. గాడ్ మోడ్ మిస్ఫైర్ అయింది అని అంటున్నారు. అవును, కానీ బాక్సాఫీస్ రిజల్ట్ చాలా డిఫరెంట్గా ఉంది. ఇప్పుడు సోషల్ ట్రెండింగ్ టాపిక్స్కి వెళ్దాం. ఈ వీక్లో ఏం ట్రెండింగ్లో ఉంది? పెడ్డీ ట్రైలర్, ఎన్టీఆర్ నీల్ కౌంట్డౌన్, సూర్య హిట్ అండ్ ఫ్లాప్ మూవీస్ లిస్ట్, కొరటాల శివ ఎన్బీకేని రీఇన్వెంట్ చేస్తున్నాడని, పెడ్డీ ప్రీమియర్స్ రిస్క్లో ఉన్నాయని,
ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్ట్ టైటిల్ గ్లిమ్స్ మిడ్ నైట్ రిలీజ్ అని ట్రెండింగ్లో ఉన్నాయి. అవును, ఆ టాపిక్స్ చాలా డిస్కస్ అవుతున్నాయి. పెడ్డి ట్రైలర్ చాలా హైప్ క్రియేట్ చేసింది. ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్ట్ కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సూర్య మూవీస్ గురించి కూడా చాలామంది డిస్కస్ చేస్తున్నారు. ఓకేరా, వెళ్లే ముందు మన ట్రెడిషనల్ సటైర్ టైం చేసుకుందాం. పెద్ది ట్రైలర్ చాలా బావుందని అంటున్నారు. బట్ విజయనగరం సెట్టింగ్లో తెలంగాణ లైన్స్ ఎందుకు అని అడుగుతున్నారు. మేబీ డైరెక్టర్కి అంత టైం లేకపోయింది, ఆర్ మేబీ ఆ డైలాగ్ రైటర్స్కి విజయనగరం డైలెక్ట్ తెలియకపోయింది. నెక్స్ట్ టైం డైరెక్టర్ గారు కొంచెం రీసెర్చ్ చెయ్యండి, లేకపోతే ఆడియన్స్ మీ సినిమాని కూడా లేజీ లింగ్విస్టిక్ చాయిస్ అని అంటారు. వీరభద్రుడు సినిమా చాలా మిక్స్డ్ రివ్యూస్తో వచ్చింది, బట్ బాక్స్ ఆఫీస్ హిట్ అయింది. మేబీ క్రిటిక్స్కి సినిమా నచ్చలేదు, బట్ ఆడియన్స్కి నచ్చింది. ఇది సినిమాలో చాలా కామన్గా జరుగుతుంది. క్రిటిక్స్కి నచ్చిన సినిమాలు ఫ్లాప్ అవుతాయి, నచ్చని సినిమాలు హిట్ అవుతాయి. ఇదొక మిస్టరీరా. మళ్ళీ కలుద్దాం టుమారోలో. మీరెంజాయ్ చేయండి. బాయ్.